ఇదైతే ఒక ర్యాండమ్ ఈవినింగ్ రొటీన్ బ్లాగ్. నేను అరౌండ్ 4 to 5 అలా స్టార్ట్ అయిన వెంటనే మొక్కలకైతే వాటర్ పెట్టేస్తున్నాను. సమ్మర్ బాగా స్టార్ట్ అయిపోయింది కదా, సో అందుకని మార్నింగ్ ఈవినింగ్ 2 times మొక్కలకైతే వాటర్ పెట్టేస్తున్నాను. సో అప్పుడే అవి కొంచెం మంచిగా గ్రో అవుతాయి అని చెప్పి. ఇంకా తర్వాత ఇల్లు క్లీన్ చేసేసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి నిన్న మార్కెట్ నుంచి కొన్ని పూలు అయితే తీసుకొచ్చాను కడదామని చెప్పి. బట్ కానీ అవి నాకు కట్టడం రాక నేను ఇంక వాటిని సూది దారం పెట్టి గుచ్చేసి ఇలా 2 మాలలుగా అయితే చేసేసుకుని, ఒకటి నాకు ఒకటి కృష్ణుడికి పెడదామని చెప్పి ఇలా చేసేసుకొని ఇంక తర్వాత ఇంట్లో పూజ చేసేసుకొని అలాగే బుద్ధుడి దగ్గర కూడా కొంచెం దీపం పెట్టేసి దీపం 2 పెట్టేసుకొని మంచిగా అయితే ఉంటుంది కదా అలా పెట్టుకుంటే, అందుకని ఇంకా అలా చేసేసుకొని నా దగ్గర రామకోటిది బుక్ ఉంది కదా, సో దాంట్లో 1,00,000 కోటి యాక్చువల్ అది. సో దాంట్లో ఒక పేజ్ అయితే కంప్లీట్ చేసేసాను. అలా రాసిన వెంటనే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చి డిన్నర్కి ఏం ప్రిపేర్ చేద్దామా అని థింక్ చేస్తూ నాకు అంత ఆకలిగా లేదని చెప్పి నేనైతే రాగి జావ చేసేసుకుందామని చెప్పి రాగి జావ చేసుకుని మా హస్బెండ్కి అయితే దోశ అయితే వేసిచ్చేసాను. చాలామంది ఈవినింగ్ టైంలో రాగి జావ తాగొద్దు అంటారు, నిజమా కాదో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ది ఫస్ట్ టైం ఈవినింగ్ తాగటము, ఎప్పుడు మార్నింగ్ తాగేస్తాను. And thank you for watching. Bye.